నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. కొన్ని రోజుల క్రితం ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి అరెస్ట్ కావడం జరిగింది. దాని తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతుదారులు, సోషల్ యాక్టివిస్టులు, పేదల సంబంధించినటువంటి సోషల్ మీడియా ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళు, పేదలు, ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా ఇమ్మడి రవి సంబంధించినటువంటి విషయంలో మద్దతుదారుగా నిలబడ్డారు. మద్దతుదారుగా నిలబడుతూ వాళ్ళేం మాట్లాడారంటే, ఇది ఎట్లా మరి, మీరేమో ఒక విధంగా అన్ని రచ్చలేపుతా ఉన్నారు, రేట్లు పెంచుతూ ఉన్నారు, ఒక మధ్యతరగతి వాడు పోయి సినిమా చూడలేనటువంటి పరిస్థితి, మీరు ఇంతసేపు ఉన్న 300 కోట్లు 400 కోట్లు సినిమా బడ్జెట్ అని చెప్పి బాగా దోచుకుంటున్నారు అని అనిపించి ఇమ్మడి రవి లాంటి వ్యక్తి బయటికి వెళ్ళిండు, ఇలాంటి సినిమాలను క్రియేట్ చేసిండు ఫోన్లో అన్న విధంగా ప్రజలంతా వన్ సైడ్గా ఇమ్మడి రవికి ఐబొమ్మకు సపోర్ట్ చేశారు. అసలు ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ అంటే, దానికంటే లోపలికి, వీడియో లోపలికి పోయే ముందు అందరూ కూడా సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ బటన్ చేయండి. కొట్టి చిత్రగుప్త్ 5 లక్షల అనే ఒక యాగాన్ని పెట్టుకున్నది. దాన్ని త్వరలో మీ యొక్క ఆదరణతో ముందుకు తీసుకుపోతారని కోరుకుంటూ, అయితే ఇక పూర్తి స్థాయిలో ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. అసలు ఇమ్మడి రవి గురించి మళ్ళొకసారి ఎందుకు తెరపైకి వచ్చింది అనే ఒక విషయాన్ని మాట్లాడితే, శివాజీ, నవదీప్, నందు వీళ్ళంతా కూడా కూర్చొని ఒక సినిమా ముచ్చట్లు, ఒక సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఒక సినీ జర్నలిస్ట్ ఏమంటాడంటే, మీరు ఐబొమ్మ రవి అదంటున్నారు, ఇది అంటున్నారు, దొంగ అంటున్నారు, అదంటున్నారు, ఏ విధంగా మరి ఎట్లా అంటే, మరి మంచిదే కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు, సినిమా ప్రపంచం బతుకుతుంది, సినిమా వాళ్ళు బతుకుతారు, సినిమా అనేది ఒక బతుకుతుంది అని చెప్పి మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మరి సినిమాలకు పోయినటువంటి పేద ప్రజల మీద టికెట్ల భారం పడుతూ ఉంది. అక్కడ లోపలికి పోయినాక టికెట్లతో పాటు పాప్కార్న్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయంలో బయటి రేట్తో పోల్చుకుంటే మినిమం టు మినిమం 100% డబల్ రేట్ ఉంటుంది. అది ఎట్లా అని ఒక సినీ జర్నలిస్ట్ అడిగితే, ఇక్కడ నవదీప్, ఈ హీరో ఉన్నారే, ఈ నవదీప్ ఏమని మాట్లాడతాడు అంటే, మార్నింగ్ షో 9కి ఇస్తుంది, అప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ తర్వాత మార్నింగ్ షో, తర్వాత 2 గంటలకు ఒక షో ఉంటుంది. ఆ 2 గంటలకు షో ఉంటే అక్కడ లంచ్ టైం అయిపోయాక షో స్టార్ట్ అవుతుంది. రాత్రి ఇంకో షో ఉంటుంది, అది డిన్నర్ తర్వాత స్టార్ట్ అవుతుంది. మరి ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత వై పాప్కార్న్లో లేదా అంటే, శివాజీ గారు మాట్లాడితే ఏమంటారు అంటే, అవును ఈ పాప్కార్న్లో లేంది అని మాట్లాడతారు. అంటే ఎంత ఈజీగా మీ సినిమా ప్రపంచాన్ని, మీ సినిమా హీరోలను, మీ సినిమా ప్రొడ్యూసర్లను మీరు ఎక్కడన్నా పోరి మా సినిమా వాళ్ళం బాగుండాలా, థియేటర్లు బాగుండాలా అని చెప్పి సేఫ్ సైడ్ చేసే ప్రయత్నం. పాప్కార్న్ ఎందుకు అంటే, పాప్కార్న్ ఎందుకు అనేది ఒక సినిమాలో టైం పాస్ చేయడానికి, సినిమా చూస్తూ తినడానికి. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసినామా, లంచ్ చేసినామా, డిన్నర్ చేసినామా అని కాదు. నేనే ఉన్నా సినిమా కోత, పక్కనోడు ఏం చేస్తాడు, అరే భయ్ ఇట్లా, మరి వాడు ఏదో తింటుంటాడు, మనకు ఆకలి అవుతుంది. ఒకరిని చూస్తే మనకు ఆకలి అవుతుంది, అరే ఆకలి అవుతుంది అని పోతాం. ఆడ 100 రూపాయలు ఉండేది 300 ఉంటుంది, తప్పదు కదా. ఒక గర్ల్ ఫ్రెండో, పెళ్ళమో, తల్లిదండ్రులో ఎవరో ఉంటారు, వాళ్ళందరికీ తీసుకోవాలంటే 1000-2000 ఖర్చు. ఎందుకు అనంటే, ఈ నవదీప్ గారికి పెళ్ళి కాలేదు కాబట్టి, ఏ రోజు పెళ్ళై 2-3 పిల్లలు, 2-1 పిల్లలు ఉంటే వాళ్ళు సినిమాకి తీసుకపోతే, ఆయన సామాన్య జీవితం ఉంటే, ఒక పేద ప్రజలలో ఉంటే, ఒక పేద ప్రజల మధ్యలో ఉంటే ఆయన సినిమాకి తీసుకపోతే పాప్కార్న్ ఎందుకు అనేది అర్థమవుతుంది. దానికి మద్దతుగా శివాజీ గారు అవును పాప్కార్న్ తినకపోతే ఏమవుతుంది అని మాట్లాడుతారు. మీకు పెళ్ళి అయింది, మీరు ఏ రోజు సినిమా హాల్లోకి పోయి ఒక మధ్యతరగతి జీవితం గడిపినటువంటి వ్యక్తిగా ఒకసారి పేదోడిగా సినిమా థియేటర్లకు పోండి. పాప్కార్న్ విషయంలో ఎందుకు పాప్కార్న్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా.
అక్కడ అంటే పెళ్ళి కాలేదు, మీకు పెళ్ళి అయింది, మీకు తాను డబ్బులు ఉన్నాయి, మాలాంటి వాళ్ళు తాను ఉండవు కదా. డబల్ రేట్లు. సినిమా టికెట్ 600 అయితే ఆడ సినిమా టికెట్లకు మొత్తం 1000 రూపాయలు 1200 అయితే ఆడ వచ్చినటువంటి నలుగురికి ఫుడ్కి 2000 అవుతుంది. అసొంటప్పుడు మరి ఈ పాప్కార్న్ ఇవన్నీ ఎందుకు అనుకున్నప్పుడు దాంట్లోకి వెళ్ళి స్టాల్స్ తీసేయండి. ఇది మొట్టమొదటిగా ఈరోజు ఐబొమ్మ వీడియో చేయడానికి కారణం. మరో రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ టికెట్స్ ఉన్నాయి చూసిరా, టికెట్స్ అనేటివి మరొక్కసారి రేట్ల పెంపు జరిగింది. ఎట్లా అంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత ఏదైతే బెనిఫిట్ షో ఉందో బెనిఫిట్ షోలు చేయలేము, అక్కడ రేవతి అనే ఒక యువతి మరణించింది, శ్రీతేజ్ అనే పిల్లగాడు ఇంకా చావు బతుకులలో ఉన్నాడు, ఏదో పైసలు ఇచ్చేసినామా పక్కకు జరిగినామా అన్న రీతిలో ఉంటుంది. రేవంత్ రెడ్డి అప్పుడు ఉన్నటువంటి సీరియస్నెస్ ఇప్పుడు లేకపోయింది కదా. బెనిఫిట్ షోలు నడువు తెలంగాణలో అని చెప్పి మరొకసారి స్టార్ట్ అయినాయి కదా ప్రీమియర్లు, బెనిఫిట్ షోలు అన్నీ. టికెట్ల రేట్లు పెంచొద్దు అంటారు, టికెట్ల రేట్లు పెంచుతారు, ఏమంటారు ఫస్ట్ 10 రోజులు మీరు పెంచుకోవచ్చు ఎంతనన్నా, దానికి పర్మిషన్ ఇచ్చేది ఎవరు? రాష్ట్ర గవర్నమెంట్. ఇవన్నీ చేసిన తర్వాత ఈ 10 రోజుల తర్వాత ఇక వీళ్ళేమన్నా అంటే ఏం మాట్లాడతారు, గీన ఇంకా ఒక ఆయన అక్కడ లేడు కానీ గీన సినిమాకి అయితే గీన సినిమాలు అయితేనేం 500 కోట్లు అంటారు. ఒక సినిమా బడ్జెట్ వచ్చేసి 500 కోట్ల రూపాయలని మాట్లాడతారు. 500 కోట్ల రూపాయలు అంటే సినిమాకే 500 కోట్లు అవుతున్నాయా? ఓన్లీ సినిమాకే 500 కోట్లు అవుతున్నాయా? కాదు. ఎట్లా అవుతున్నాయి అంటే సినిమాకి 500 కోట్లు అవ్వడం లేదు. ఇప్పుడు ఒక పుష్ప 2 సినిమా ఉన్నది, పుష్ప 2 సినిమాకు 150 కోట్లు హీరోకు, పుష్ప 2 కానీ పెద్ద సినిమా, ఒక దీంట్లో ఒక 80 కోట్లు డైరెక్టర్, దీంట్లో 60 కోట్లు హీరోయిన్, 210 290 కదా. ఇక మిగతా పెద్ద సినిమాల బడ్జెట్ వేసుకుంటే ఇక్కడ 150, ఇక్కడ 100, లేకపోతే ఇక్కడ 100 వేసుకో, ఇక్కడ 100 కోట్లు వేసుకో హీరోకు, 180, 240, ఇంకా మొత్తం కలిపి 60 కోట్లు కాదా మిగతా సినిమా వాళ్ళకు? ఎంత బడ్జెట్? 300 కోట్లు ఓన్లీ జస్ట్ హీరో, హీరోయిన్, డైరెక్టర్, సైడ్ క్యారెక్టర్స్. నువ్వు ఇంకా సినిమా మీద ఎంత పెడుతున్నావు? మా అంటావు 50 కోట్లు పెడతావు సినిమా మీద, అంతే. ఈ 50 కోట్లు పెట్టి మాతాన హీరోకు 100 కోట్లు ఇస్తేనే చేస్తాడా? డైరెక్టర్కి 80 కోట్లు ఇస్తేనే సినిమా తీస్తాడా? మీ మీద భారం పెంచుకొని మీరు ఆస్తులు పెంచుకోవడానికి మాలాంటి వాళ్ళ పేద ప్రజల రక్తం ఎందుకు తాగుతున్నారు అన్న దాని విషయంలో పుట్టిందే ఈ ఐబొమ్మ. నువ్వు పెట్టింది 50 కోట్లు, ప్రేక్షకుడు చూసేది ఏంది? ఒక సినిమాను చూడడానికి ఇష్టపడుతుంటే నువ్వు పెట్టిందంతా 50 కోట్లు పెట్టినావు. సినిమా బడ్జెట్ ఎంత అయిందంటే ఏం చెప్తున్నావు? 350 కోట్లు అయిందని చెప్తున్నావు. సరే, సినిమాకు ఒక 400, 500 టికెట్ పెట్టుకొని పోయినాం. అబ్బా 500 సినిమా, 4 పోయినాం, ఎంత అవుతుంది? 2000 అవుతుంది. అదే 4 ఈ పాప్కార్న్ స్నాక్స్ తింటే ఏమవుతుంది? 3000 బిల్లు అవుతుంది. 3000 బిల్లు అవుతుంది. ఇక్కడ టికెట్లకు 2000 అయితే ఈ స్నాక్స్కి, వాటర్ బాటిల్కి ఇక్కడ 10 రూపాయలు పెడితే వాటర్ బాటిల్ దొరుకుతుంది. ఆ సినిమా థియేటర్లో మనువాడ ఏముండదు, 100 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు, 120 రూపాయలు. మళ్ళీ వాంతాన్ని అమ్మిన బ్రాండే తాగాల. మళ్ళీ మనకి ఇష్టం వచ్చింది చెప్పిపోతే వాడు అర్ధ గంటకు వస్తాడు సినిమా అయిపోయినాక. 300. ఇదంతా ఒక పేద మధ్యతరగతి వాడు సినిమాకు పోవాలంటే 5000 రూపాయలు అవుతున్నది. నువ్వు పెట్టినంత ఎంత? 50 కోట్లు. ఈడ నీ తీట వాటి ఇచ్చినావా? 100 కోట్లు, 80 కోట్లు, 60 కోట్లు. ఎందుకని ఇంతగానం పేద ప్రజల మీద రక్తం తాగుతున్నారని పుట్టింది ఐబొమ్మ. అయితే ఇంకొక కీలకమైనటువంటి విషయం చెప్పి ముగిస్తా. ఎప్పుడైనా ఒక ఇంట్రాగేషన్లో ఒక దొంగ నా ఇంట్లో దొంగతనం జరిగింది అనుకోండి, లేదంటే వేరే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, లేదంటే సైబర్ ఫ్రాడ్ జరిగింది, నేను కంప్లైంట్ చేస్తాను. నేను కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? దొంగని పడతారు. దొంగని బట్టి ఈ ఏరియాలో నిలబెడతారు. ఈ మనిషిని ఈ ఏరియాలో నిలబెట్టి ఒక ముసుగు వేసేస్తారు.
ఒక ముసుగేస్తారు కదా, ముసుగేసినప్పుడు ఏ రోజైనా కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తిని ఇలా దిల్ రాజు గారిని కూర్చోబెట్టినట్టు, ఇలా చిరంజీవి గారిని కూర్చోబెట్టినట్టు, ఇలా రాజమౌళి గారిని కూర్చోబెట్టినట్టు, ఇక్కడ నాగార్జున గారిని కూర్చోబెట్టినట్టు ఏ రోజైనా సామాన్యుడు కేసు పెడితే దొంగ దొరికితే ఇట్లా కూర్చోబెట్టుకొని పోలీసు వాళ్ళు ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టిర్రా? ఎందుకని సినీ పెద్దలకు పోలీస్ లొంగిపోతూ ఉన్నారు? ఐబొమ్మ విషయంలో తప్పే చేసి ఉండొచ్చు, ఇల్లీగలే అయి ఉండొచ్చు, కానీ ఒక సినిమా పిచ్చోడు, ఒక మధ్యతరగతి పిచ్చోడి కడుపు గాలితే ఇలా ఉంటుంది అనేదాన్ని ఒక రుజువు చూపించాడు. వీళ్ళు ఏదో జబ్బలు తరుచుకుంటా ఉన్నారు, మేము పట్టుకున్నాం అని. ఇమ్మడి రవి భార్య గనక ఆ రోజు పిలిచి ఉండకపోయి ఉంటే మీరు పట్టుకోలేకపోతున్నానేమో. ఇమ్మడి సరే మీరే పట్టుకున్నా కానీ వీళ్ళందరూ ఎందుకు, కంప్లైంట్ చేసిన వాళ్ళందరూ ఎందుకు మీ పక్కన ఎందుకు వీళ్ళందరూ? అంటే వీళ్ళకో న్యాయం, మాకో న్యాయం. సజ్జనార్ గారు ఎంతసేపు ఉన్నా ఇమ్మడి రవి అంటారు. ఇమ్మడి రవి ఏం తప్పే చేసిండు, ఇల్లీగల్ పనులే చేసిండు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా వరకు ఆ ఐబొమ్మ చూడకండి, ఐబొమ్మ చూస్తే మీ దాంట్లో మీ అకౌంట్ సీజ్ అయ్యే అవకాశం ఉంది, హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బెట్టింగ్ యాప్ల వల్ల మీ వాళ్ళు ప్రాబ్లం అయినా కానీ వన్ సైడ్గా సోషల్ మీడియా, అదేవిధంగా తెలంగాణ ప్రజానికం, ఆంధ్ర ప్రజానికం, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఇమ్మడి రవికి సపోర్ట్గా నిలిచారు. మధ్యతరగతి వాడు సినిమా చూడలేక బాధపడుతున్నటువంటి రోజులలో ఐబొమ్మ పుట్టుకొచ్చింది. మళ్ళొకసారి అదే బాధను సామాన్యుడు పడుతున్నాడు. వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రేట్లు పెట్టుకొని సామాన్యుడి మీద భారం వేయడమే సినీ పెద్దలకు కావాల్సిందా? ఈ విషయంలో మీరేమైనా మమ్మల్ని కామెంట్ రూపంలో అడగాలనుకుంటే మీ కామెంట్ రూపంలో తెలపండి. స్టే ట్యూన్ విత్ చిత్రబాబు, సైనింగ్ ఆఫ్. మీ దగ్గర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.